ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను బాగా సిగరెట్లు తాగుతున్నాను, చైన్ స్మోకర్. పెట్టె మీద పెట్టే, పెట్టె మీద పెట్టే, పెట్టె మీద పెట్టే. అనుభవంతో చెప్తున్నాను, మీరు ఎవరికి చెప్పద్దు. మళ్ళీ నాకు ఈ విషయం ఎవరికి చెప్పద్దండోయ్. చెప్తారా? సీక్రెట్. ఓకే, నేను సిగరెట్ తాగుతుంటే నాకు సిగరెట్ మీద అటాచ్మెంట్ ఉందా లేదా మీరు చెప్పగలరా? నేను తాగుతున్నాను, మీ కళ్ళ ముందే తాగుతున్నాను. నాకు అటాచ్మెంట్ ఉందా లేదా మీకు తెలుస్తుందా? మీరేమనుకుంటారు? వీడు సర్వనాశనం అయిపోతున్నాడు, వీడికి పూర్తిగా అటాచ్మెంట్ ఉంది అని అనుకుంటారు. కానీ మీకు అటాచ్మెంట్, ఎవరికైనా అటాచ్మెంట్ ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే, సపోజింగ్ నాకు సిగరెట్ పక్కన ఎక్కడ దొరకలేదు అనుకోండి, గంటన్నర సేపు, అయ్యా సిగరెట్ ఏదో చచ్చిపోతున్నాను ఇక్కడ సిగరెట్ ఏది అని వాడు సిగరెట్ లేనప్పుడు అలమటిస్తే అప్పుడు వాడికి అటాచ్మెంట్ ఉందన్నమాట. అంతేగాని సిగరెట్ లేదు, దాని గురించి ఆలోచన కూడా లేదు, ఇంకా పనులన్నీ మానేసి సిగరెట్ కోసం పరిగెత్తాను. సో సిగరెట్ నీకు దొరకకపోతే దాని గురించి మనసు పీడిస్తే అప్పుడు నీకు అటాచ్మెంట్ ఉందన్నమాట. అటాచ్మెంట్ అనేది ఇక్కడ మనసుకి ఉంది, అది కంటికి కనపడేది కాదు. అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. కనుక నా దగ్గర సిగరెట్ లేనప్పుడు, అథవా నేను సిగరెట్ వదిలిపెట్టేసినప్పుడు నా మనసు పూర్తిగా సిగరెట్ లేదు ఇంకా అక్కడ అంటే అర్థం ఏంటి? అంత ముందుకు నాకు అటాచ్మెంట్ లేదు. దేర్ నో అటాచ్మెంట్. తాగుతున్నప్పుడు అటాచ్మెంట్ లేదు. మా గురువు గారు ఉన్నారు, సదానంద యోగి. ఆయనతో పాటు 2.5 సంవత్సరాలు ఉన్నాను. ఆయన ఒకరోజు పిలిచాడు, సుభాష్ నా శరీరం వదిలిపెట్టేస్తున్నాను, నాకు సమాధి ఏర్పాటు చేయన్నాడు. గురువు ఆజ్ఞ. సమాధి ఏర్పాటు చేశాము. 1982 ఏప్రిల్ 16. సుభాష్ నా సమాధి ఏర్పాటు చేయ, నేను పోతున్నా అన్నాడు. సరే స్వామి అని చెప్పేసి అన్నీ ఏర్పాటు చేసి, స్వామి సమాధి రెడీ, మీరు పోవచ్చు అని చెప్పాను. రెడీ అయిందా అన్నాడు. ఓకే అన్నాడు. సరే కానీ నేను శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఎవరైనా ఇక్కడ డౌట్స్ ఏమైనా వస్తాయేమో, ఒక డాక్టర్ని పెట్టి సర్టిఫికేట్ పెట్టించాడు అన్నాడు. ఒక డాక్టర్ని తీసుకురా అన్నాడు. మన దగ్గర మంచి పెద్ద డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, కర్నూలు హాస్పిటల్కి సూపరింటెండెంట్, మా సంగీత గురువు గారు ఆయన. చెప్పాను, స్వామీజీ శరీరం వదిలిపెట్టేస్తున్నారు, డాక్టర్ సర్టిఫికేట్ కావాలి, మీరు రావాలని చెప్పాను. అంతకన్నానా అని వచ్చాడు ఆయన. వచ్చి మేము 4 ఉన్నాము, అటు ఇటు చూశాడు. ఓకే అన్నాడు, శ్వాస వదిలిపెట్టేసాడు. తీసుకెళ్ళాము, నందవరం తీసుకెళ్ళి పెట్టేసి పైనుంచి అంతా కప్పేసి ఆయన పోయాడు. ఇంకా ఆయన మనసులోంచి ఆయన కూడా పోయాడు. నో అటాచ్మెంట్ టు గురు. మళ్ళీ పోలే ఆయన నందవరానికి. ఆయన ఉన్నప్పుడు ఆయన సంగతి చూసుకోకుండా ఆయన పోయిన తర్వాత ఆయన సమాధి ఇక్కడ రుద్దుతే ఏమవుతుంది? కనుక నో అటాచ్మెంట్ టు గురు.